ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని ప్రేక్షకులైన మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మంచి బట్టలు కొనుక్కొని లేదా రెడీమేడో కుట్టించటాలో ఇక చెప్పనక్కర్లా హంగామా. ఇల్లంతా అలంకరణతో నిండిపోయి ఉంది. ఓహో మర్చిపోయాను, అన్నీ 2000 నోట్లే కదా. డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. తెలుగులో ఒక సామెత ఉంది, అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లు వచ్చానట. బ్యాంకులో ఉన్నాయి వేలకు వేలు లక్షలు ఉన్నాయి. ఏం ప్రయోజనం? ఏటీఎంలో కార్డు నొక్కితే 2000 వస్తున్నాయి బయటికి. బ్యాంకుకు పోతే 24,000 వారంలో డ్రా చేసుకోవచ్చు అంటే ఒక బ్యాంకు 2 ఇస్తానంటున్నాడు, ఇంకొక బ్యాంకు 4,000 ఈరోజు ఇస్తానంటున్నాడు. అల్లాడిపోతున్నారు ప్రజ. మరి మీరు ఎలా జరుపుకుంటున్నారో పండగ? సరే, అన్ని పండగల కంటే గొప్ప పండగ యేసును ఆరాధించే పండగ. యేసు దేవుడు అనేది గొప్ప పండగ. కొత్త బట్టలు లేకపోతే ఏంటి? పర్సులో డబ్బులు లేకపోతే ఏంటి? హబక్కుతో అతనితో ఏకీభవిద్దాం. ఏది ఉన్నా ఏది లేకపోయినా యెహోవా యందు నేను ఆనందిస్తానంటాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. చిల్లర లేకపోయినా ఆరాధించండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని గురించి పలు రకాల అభిప్రాయాలు నేటి సమాజంలో కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. వక్రభాష్యం చేసే వ్యక్తులు చాలామంది లేస్తున్నారు. కొంతమంది అంటున్నారు మేమే తెలివితేటలు గలవాళ్ళమని. మిత్రుడా, నీ అంత అజ్ఞాని మరొకరు లేరని చెప్తున్నాను నీకు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సరి అయిన రీతిగా పచనం చేయటం నీ వల్ల సాధ్యపడదు. ఏదేదో మాట్లాడేస్తున్నారు, ఏదేదో చెప్పేస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం సరిగ్గా ప్రబోధించాలన్నా నేర్పించాలన్నా మాలాంటి అభిషక్తులైన దైవజనులు ఆత్మావేశముతో నేర్పించగలరు, అలాగే చాటించగలరు, ప్రబోధించగలరు. కాస్త ప్రబోధనాలు జాగ్రత్తగా విని విరోధాభావముతో వ్యర్థమైన ఆలోచన విధానమును ప్రక్కన పెట్టి సరి అయిన అవగాహన కలిగి ఉండటానికి నేర్చుకో మిత్రమా. ఇప్పటికే యేసు ప్రభు దైవత్వాన్ని గురించి 12 రుజువుల్లో మొట్టమొదటిగా దైవవాక్యం యొక్క ప్రకటన, రెండవదిగా యేసుక్రీస్తు యొక్క ప్రకటన, మూడవదిగా యేసు ప్రభు ఆరాధన స్వీకరించెను, నాలుగవదిగా యేసుక్రీస్తు పాపములను విమోచించినట్లుగా 4 విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు 5వ అంశాన్ని మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు రక్షకుడై ఉన్నాడు. ఒకవేళ ఈరోజే గనక ఈ టీవీ మీరు చూస్తూ ఉంటే ప్రోగ్రామును, అయ్యయ్యో 4 మేము మిస్ అయిపోయామే అని చెప్పి మీరు కంగారు పడకండి. మీరు జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిపోయి పాస్టర్ పిటి వర్గీస్ అని కొడితే చాలు. ఇప్పటి వరకు నేను చేసినటువంటి ఈ వర్తమానములన్నీ, చెప్పిన ప్రసంగాలన్నీ యూట్యూబ్లో మొత్తం పెట్టబడి ఉంటాయి. తప్పనిసరిగా కోల్పోయాం అన్నయ్య కూడా మీరు తిరిగి చూసే అవకాశం లభ్యం. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని పఠించండి, సత్యాన్ని అన్వేషించండి. 5వ విషయం, యేసుక్రీస్తు రక్షకుడై ఉన్నాడు.
యేసు ప్రభు రక్షకుడై ఉన్నాడు. పాత నిబంధనలో యెహోవా మాత్రమే రక్షకుడని మనకు కనబడుతుంది. యెహోవా మాత్రమే రక్షకుడు. కొన్ని రెఫరెన్సెస్ వేగంగా చెప్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 11వ వచనం, యెషయా గ్రంథం 43:11, అలాగే 45వ అధ్యాయం 21, 22 వచనాలు, 45వ అధ్యాయము 21, 22 వచనాలు. అలాగే యేసుక్రీస్తు రక్షకుడని క్రొత్త నిబంధనలో చాలా స్పష్టంగా రుజువగుచున్నది. పాత నిబంధనలో యెహోవా రక్షకుడని వ్రాయబడగా, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడని చాలా స్పష్టంగా రుజువు చేయబడింది. కొన్ని రెఫరెన్సెస్ చెబుతాను. లూకా స్వార్త 2వ అధ్యాయం 11వ వచనం, లూకా స్వార్త 2వ అధ్యాయం 11వ వచనం, అలాగే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, అలాగే 2వ తిమోతికి అపోస్తులైన పౌలు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, అలాగే తీతుకు పౌలు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం, అలాగే 2వ అధ్యాయం 13వ వచనం, 2:13, అలాగే 3వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, అలాగే అపోస్తులైనటువంటి పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, అపోస్తులైన పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, అలాగే 11వ వచనం, అలాగే 2వ అధ్యాయము 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం, 3వ అధ్యాయము 2వ వచనం, 3వ అధ్యాయం 2 మరియు 18వ వచనం, 18వ వచనం. ఈ భాగాలన్నీ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎవరై ఉన్నాడంటే రక్షకుడై ఉన్నాడు. తన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడని అర్థం. ఒక్క చిన్ని ఉదాహరణ మీకు నేను చెప్తాను చూడండి. ఒకసారి ఒక వ్యక్తి చెరువులో పడ్డాడట. చెరువులో పడినప్పుడు వాడు చెరువులో పడి కొట్టుమిట్టాడుతూ అరుస్తున్నాడు, బాబోయ్ నన్ను రక్షించండి రక్షించండి రక్షించండి. ఈలోపుగా ఊరోళ్ళందరూ పోగయ్యారట. పోగయ్యి ఏం చేశారంటే, ఎందుకురా అలా అరుస్తావు, ఎందుకు ఈ కేక, ఎందుకు ఈ గోల అని ఒకడు అంటున్నాడు కదా. వీడు బాగా ఈతొచ్చులేండి, ఒడ్డున ఉన్నవాడికి వీడు గజ ఈతగాడు. వీడు చెప్తున్నాడు కదా, ఓరి మనుష్యుడా ఎందుకురా నీ వృధా అరుపులు కేకులు ఏడుపులు ఎందుకురా, ఒరేయ్ చేతులు ఇలా ఇలా కొట్టురా, కాళ్ళు ఇట్టిట్ట కొట్టురా, ఇట్ట పైకి వస్తావన్నాడు. ఈత శాస్త్రం నేర్పుతున్నాడు మునిగిపోయేవాడికి. ఈనాడు కూడా చాలామంది ఇట్లాంటి నేర్పుతున్నాడు పాపములో మునిగిపోయేవాడికి. మిత్రమా, నువ్వు ఈత శాస్త్రం నేర్పితే వాడు ఇప్పుడు నేర్చుకొని ఇప్పటికిప్పుడు వాడు ఒడ్డు చేరే అవకాశం లేదు, వాడి శాస్త్రం అయిపోతుంది అక్కడ. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, బుద్ధి లేనివాడా ఈత శాస్త్రం నేర్పే సమయం ఆయది కాదే అన్నాడు కదా. ఒరే నాన్న, సిద్ధాంతమును నమ్ముకోరా. టీయిజం, పాసిజం, ఎథిజం, ఎగ్నిజం, హ్యూమనిజం, కమ్యూనిజం, మోడర్నిజం, హిప్పీయిజం, లీగలిజం ఇజాలు ఉన్నాయి నాయన. సిద్ధాంతం నమ్ముకో నాన్న. వాడి సిద్ధాంతం పోయింది అక్కడ. వాడు మునగటానికి చావటానికి రెడీ అవుతుంటే ఈడేమో సిద్ధాంతం చెప్పే సిద్ధాంతకర్త వచ్చాడు. సిద్ధాంతం మూలంగా జరగదు మిత్రమా. ఈలోపుగా ఇంకొకడు మతాధినేత వచ్చాడు. రైట్ తప్పగా బుద్ధి లేని వాడా నాన్న, మతాన్ని నమ్ముకోనాయన. వాడికి ఉన్న మతి కూడా పోయింది అక్కడ. ఎందుకంటే మతం అనే మత్తు మందు మానవుని మస్తిష్కాన్ని మత్తెక్కించి మత పిచ్చి వారిగా మార్చేటటువంటి ప్రమాదం మతములో ఉంది. మరి మీరు బోధించేది మతం కాదా అని మీరు ప్రశ్నించవచ్చు. క్రైస్తవ్యం అనేది మతం కాదు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ రిలీజన్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ అన్నాడు ఒక ఆయన. క్రైస్తవ్యం అనేది మతము కాదు. యేసు ప్రభు మత వ్యవస్థాపకుడుగా లోకానికి రాలా. యేసు ప్రపంచానికి చాటి చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా మాత్రమే ఒక మనుష్యుడు మోక్షానికి చేర్చబడతాడు. ఈలోపుగా ఇంకొకడు వచ్చాడు కదా. ఇంకొకడు వచ్చామన్నాడండి, బుద్ధి లేని వారలారా ఏమిటిరా ఈ పిచ్చి ప్రేలాపనలు అని ఎగిరి దూకాడు రక్షించటానికి.
ఇప్పటి వరకు అరిసిందో ఒకడే, ఇప్పుడు ఇద్దరు అరవటం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే దూకినోడు ఈత రాదు, అది కథ. ఏం రాదండి? ఈత రాదు. ఈనాడు చాలామంది ఈత రాని రకాలు దూకుతున్నారు. ఏదేదో చెప్పి ప్రజానికాన్ని మభ్యపెడుతున్నారు. ఇద్దరు అరుస్తున్నారు. ఇప్పుడు బహువచనంతో ఏడుపు, ఓ మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. ఈలోపుగా ఒక మంచి ఆరోగ్యవంతుడైన నవ యువకుడు ఎగిరి దూకి ఇద్దరిని ఒడ్డుకు చేర్చాడు. ఇప్పుడు చెప్పండి, ఎవడండి గొప్ప? యేసు ప్రభనగా రక్షకుడని అర్థం. రక్షకుడు ఎవరంటే మానవుడు పాపపు ఊబిలో పడి ఉంటుండగా, ఏ కంటికి దయతోచక నిరాశన ఊబిలో, పాపపు ఊబిలో, నాశనకరమైన గుంటలో, చిగటగల దొంగ ఊబిలో పడి ఉండగా యేసు మనిషిని వెదకి రక్షించడానికే ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సీజన్లోనైనా యేసు రక్షకుడిని మిత్రమను గుర్తిస్తే ఎంత బాగుండేదో. ఆరవదిగా 6వ అంశములకు మనం వెళదాం. యేసు పాపరహితుడై ఉండెను. యేసు పాపరహితుడై ఉండెను. ఈ దినాల్లో ఎక్కడ చూసినా పాపములు చేసిన మనిషినే భూలోకంలో చూడుస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యేసు ప్రభు చరిత్ర ఒక్క మాటలో చెప్పనివ్వండి. కన్య మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చబడి యేసుక్రీస్తన్న నామధేయుడుగా పాపము లేని పరిశుద్ధుడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఆది మానవుని దగ్గర నుంచి ఉన్న చరిత్ర మనం ఒకంత తీసుకుంటే పాపం చేసిన మనుష్యులు మనకు కనబడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ పాపం చేసి దేవుడును గ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా. ఉదాహరణకు ఆది మానవునిగా దేవుడు తన స్వరూపమందును తన పోలిక చొప్పున సృష్టించాడు. మట్టిని తీసుకొని మానవ రూపాన్ని సృష్టించిన తర్వాత వాడి నాసికా రంధ్రములలో ఆయన స్వయంగా జీవాత్మబోధగా మనుష్యుడు జీవం గల ప్రాణి అయ్యాడు. ఆ ఆది మనుష్యుడే ఆదాం అనేటటువంటి వ్యక్తి. దేవుడు ఏ పండైతే తినొద్దని ఆది మనుష్యునికి అతని కొరకు సృష్టించబడిన సతీమణి అయిన అవ్వమ్మకు చెప్పారో, వాళ్ళు ఏం చేశారంటే తినవద్దు అన్న పండును తిని పాపములో పడిపోయారు. కొంతమంది అడుగుతారు కదా, ఎందుకు ఆ పండు ఆ చెట్టు అక్కడ పెట్టాడని. తినకూడదనేది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలో దేవుని చిత్తం ఉంది. దేవుని చిత్తములో దేవుని చట్టం కూడా ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే పాత నిబంధనలకు వెళితే కృప పొందిన ఒక నోవహు మనకు కనబడతాడు. అతడు కృప పొంది ఊరంతా దేశమంతా దుర్మార్గులై దుష్టులై జీవిస్తూ ఉండగా, దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉండగా దేవుని యొక్క కృప పొందిన వాడుగా బ్రతుకుతూ వచ్చాడు నోవహు అనే వ్యక్తి. అతనికి దేవుడు ఏం చేశాడంటే ఒక చక్కని ఓడను మాదిరిగా చూపించి సకల జనులకు 120 సంవత్సరముల పాటు అతని నోట నుంచి స్వార్థను ప్రకటింపజేసి రండి ఓడనెక్కండి అనే పిలుపును దేవుడు అనుగ్రహించాడు. అలాగా ప్రజలందరూ దైవిక పిలుపును ధిక్కరించి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికి చివరికి నోవహు అతని కుటుంబం మాత్రమే ఓడనెక్కారు. ఎట్టకేలకు భయంకరమైనటువంటి జలప్రళయం వచ్చి అది ముగిసింది. వారు ఒడ్డుకు క్షేమంగా చేరారు. ప్రపంచమంతా నశించిపోయింది. అట్లాంటి పరిస్థితుల మధ్య ఎంతో కృప పొందినటువంటి నోవహు కూడా ఒక ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోటలో నుంచి వచ్చిన ద్రాక్ష పండ్ల రసమును బాగా డోసు పెంచి త్రాగటం జరిగింది. ఆ తర్వాత తాను మత్తుడైపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కృప పొందిన నోవహు కూడా తానేమైపోయాడంటే పాపం చేశాడు. తన స్వరూపమందును తన పోలిక చొప్పున సృష్టించబడిన ఆది మానవుడైన ఆదాము కూడా పాపం చేశాడనమాట. అలాగే మోషే అనేటటువంటి ఒక గొప్ప భక్తుడు. ఆ భక్తుని గురించి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవునిచే స్వయంగా కితాబు ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్ ఇవ్వబడిన వ్యక్తి అన్నమాట మోషే. ఒకసారి మోషేతో దేవుడు చెప్పాడు కదా,
ఆ బండతో నువ్వు మాట్లాడవయ్యా, నీకు బండ నీళ్ళు ఇస్తాయి అన్నప్పుడు ఆ ప్రజల మీద ఉన్న